అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, మన ఆర్యవైశ్య నేత కావలివాసి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే కృష్ణారెడ్డి గారు సహాయం చేసే విషయంలో ఎంత గట్టిగా పట్టుబట్టి సహాయం చేస్తారనే దానికి ఉదాహరణ, మా కాలనీలో ఇళ్ళు రిజిస్ట్రేషన్ విషయంలో ఆగిపోయి ఉంటే సహాయం చేయమని కోరితే మా కోసం కనీసం ఒక 3-4 సార్లు హైదరాబాద్ తిరిగి, అప్పట్లో అధికారం లేకపోయినా కూడా తన వంతు సహాయంగా చేసి మా ఇళ్ళ రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేయించారు. అంటే వారు సహాయం చేసే మనస్తత్వానికి ఇదొక చిన్న ఉదాహరణ. అట్లాగే కరోనా టైంలో యాక్చువల్గా నేను నా భార్య ఇద్దరు ఒంగోలులో కరోనా హాస్పిటల్లో ఉంటే అక్కడ వద్దు అని చెప్పి వారే హైదరాబాద్ అపోలోలో మాట్లాడి మమ్మల్ని అక్కడికి పంపించి నన్ను సేవ్ చేసినటువంటి వ్యక్తి. ఆఖరికి అక్కడ డాక్టర్ గారు, ఏమయ్యా నీకేమవుతారు కృష్ణారెడ్డి, రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తాడు, ఎట్లున్నాడు అని ఏం చెప్పి అడిగాడు అనమాట. అంటే వారి పట్టుదల, సహాయం చేసే మనస్తత్వాన్ని గురించి చెప్పేదానికోసమే ఈ 2 ఉదాహరణలు చెప్పాను. అందువల్ల ఏంటంటే మన వయసులందరం కూడా సంఘటితంగా పోలింగ్ రోజున ఖచ్చితంగా ఓటింగ్కి వెళ్ళి కృష్ణారెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుంటే మనందరికీ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.